బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ విశాఖలో పర్యటించనున్నారు. సాయంత్రం 6:50 కన్యాకుమారి నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకోనున్నారు. ఎయిర్పోర్ట్లో మోదీకి గవర్నర్ నరసింహన్ స్వాగతం పలకనున్నారు. మోదీ రాక నేపథ్యంలో 2300 మంది కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు అధికారులు. అయితే మోదీ విశాఖ పర్యటనను వ్యతిరేకిస్తుంది టీడీపీ. మోదీ గో బ్యాక్ అంటూ గత 2 రోజులుగా జిల్లాలో నిరసన తెలిపారు టీడీపీ నేతలు. ఇక మరిన్ని వివరాలను లైవ్ ద్వారా విజయ్ అందిస్తారు. విజయ్ చెప్పండి, నేడు విశాఖలో ప్రధాని మోదీ పర్యటన వివరాలేంటి? మహేశ్వరి, ఈరోజు ప్రధాని మోడీ విశాఖ నగరంలో పర్యటించనున్నారు. హుదూద్ తర్వాత 2014లో హుదూద్ వచ్చిన తర్వాత మొదటిసారిగా మళ్ళీ విశాఖ వస్తున్నాడు. దాదాపు 4.5 సంవత్సరాల విరామం అనంతరం మోడీ ఇక్కడికి రావడం అనేది జరుగుతుంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఈ నేతలు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం అనేది జరిగింది. ప్రస్తుతం మనం సభా స్థలి దగ్గర ఉన్నాము. రైల్వే గ్రౌండ్స్, ఆర్పీజీ గ్రౌండ్స్ అంటారు దీన్ని. విశాఖలో ఉన్న రైల్వే గ్రౌండ్స్లో మోడీ సభకు ఏర్పాట్లు పూర్తి స్థాయిలో బీజేపీ నేతలు చేశారు. దాదాపుగా 20,000 మంది పైగా ఈ సభకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి, అలాగే ఉభయ గోదావరి జిల్లాల నుంచి తీసుకురావాలనే ప్రయత్నంలో బీజేపీ నేతలు ఉన్నారు. ప్రజా చైతన్య సభగా నామకరణం చేసిన ఈ సభలో మొత్తం మోడీతో పాటుగా అగ్రనేతలు, రాష్ట్రానికి చెందిన అగ్రనేతలు చాలామందిగా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు అని చెప్పేసి తెలుస్తుంది. ప్రధానంగా రైల్వే జోన్ ఎప్పుడైతే విశాఖ 2 రోజుల క్రితమే విశాఖ రైల్వే జోన్ కేటాయించడం అనేది జరిగింది. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు మరింతగా రాష్ట్రానికి ఇంకా మోడీ మరింతగా వరాలు ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు సాయంత్రం 6:30కి ప్రత్యేక మిలిటరీ విమానం ద్వారా ఐఎన్ఎస్ డేగాలోకి ప్రధాని మోడీ రానున్నారు. అక్కడ గవర్నర్ నరసింహన్ స్వాగతం పలుకుతారు అన్నట్లుగా మనకి తెలుస్తూ ఉంది. అనంతరం తిరిగి ఈ సభాస్థలికి చేరుతారు. దాదాపుగా గంట సేపు మోడీ ఇక్కడ ప్రసంగించే అవకాశం ఉంది. మరొక వైపు చూసుకున్నట్లయితే మోడీ రాష్ట్రానికి ఏం చేశారు, ఎందుకు వస్తున్నారు అని చెప్పేసి గత 2 రోజులుగా జిల్లాలో ఆందోళన కార్యక్రమాలు చాలా విస్తృతంగా జరిగాయి. ఈ నేపథ్యంలో 2200 మంది అటు ఎస్పీజీ బలగాలు కానివ్వండి, ఇటు రాష్ట్రానికి చెందిన ప్రత్యేక బలగాలు, వీటితో పూర్తి స్థాయి భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. దాదాపుగా 10 మంది ఎస్పీ స్థాయి అధికారులు ఈ భద్రతా ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే సమయంలో టీడీపీ నేతలు కానీ, ప్రజా సంఘాల నేతలు కానీ రాష్ట్రానికి మోడీ అన్యాయం చేశారు, ప్రధానంగా ప్రత్యేక హోదా విషయం కానీ, నిన్నగాక మొన్న ఇచ్చిన రైల్వే జోన్ విషయంలోనే కానీ రాష్ట్రానికి పూర్తిగా అన్యాయం చేశారు. దీంతో మోడీ గో బ్యాక్ అని చెప్పేసి విశాఖ జిల్లాలో ఇంకా నిరసనల పర్వం కొనసాగుతుంది. తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద విశాఖ స్టీల్ కార్మికులు కూడా తమకు ప్రత్యేక గనులు కేటాయించలేదు, ఎందుకు మోడీ వస్తున్నారని చెప్పేసి నిరసన తెలిపిన పరిస్థితి ఉంది. ఇదే సమయంలో ప్రత్యేక రైల్వే జోన్ తమకు కేటాయించినందుకు థ్యాంక్ యూ మోడీ అంటూ బీజేపీ శ్రేణులు భారీ ఎత్తున స్వాగతం పలుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంతేకాకుండా రాష్ట్రానికి తాము ఎన్ని నిధులు ఇచ్చామో, అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధికి తాము ఎటువంటి కార్యక్రమాలు చేపడుతున్నాము అనే విషయాలని పూర్తిగా ఈ సభ ద్వారా మోడీ వెల్లడించే అవకాశం ఉంది. ఇంకోవైపు దేశంలో ఒకవైపు సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొని ఉన్న నేపథ్యం, అలాగే మోడీ గతంలో గుంటూరు జరిగిన సభలో కూడా కేవలం రాజకీయమైన ప్రాధాన్యత అంశాలకే, రాజకీయ విమర్శలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే నేపథ్యంలో ఈరోజు జరిగే సభలో మరింతగా రాష్ట్రానికి తాను ఇవ్వబోయే హామీల గురించి, అలాగే ఒక రకంగా ఎన్నికల నగరా కూడా మోగిన నేపథ్యంలో రాష్ట్రానికి ప్రస్తుతం తానేమి చేయబోతున్నాను, అలాగే దేశ ప్రజలకు ఏం చేయబోతున్నాను కూడా మోడీ ఈ సభ ద్వారా చెప్పే అవకాశం ఉంది. ఇంతేకాకుండా అభివృద్ధికి మనం ఫ్లెక్సీలో కూడా చూడొచ్చు, అభివృద్ధికి అనుకూలం, అవినీతికి ప్రతికూలం అంటూ ఒక రకంగా తాము ఏం చెప్పదలుచుకుంది కూడా చెప్పకుండానే చెప్పిన పరిస్థితి, బ్యానర్ల ద్వారా చెప్పకుండానే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్రంలో అవినీతి ఎక్కువగా జరుగుతుంది అని గత కొద్ది రోజులుగా బీజేపీ నేతలు చాలా తీవ్ర స్థాయిలో ఆందోళన కార్యక్రమాలు, ఆరోపణలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో తాము ఎన్ని నిధులు ఇచ్చాము, అవినీతి జరిగిందనే అంశాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పే అవకాశం ఉంది. మొత్తంగా మోడీ బీజేపీ సభ ద్వారా తాము ఏం చెప్పదలుచుకున్నాము, రానున్న ఎన్నికలకు ఏ విధంగా వెళ్ళనున్నాము అనే విషయాన్ని బీజేపీ నేతలు చాలా స్పష్టం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇంకోవైపు ఎటువంటి ఆందోళన కార్యక్రమాలు జరగకుండా పూర్తి స్థాయిలో భద్రతాపరమైన ఏర్పాట్లను ఎస్పీజీ అధికారులు చేయడం జరిగింది. రైట్, థాంక్యూ విజయ్.